మెగా హీరోలు అందరితో పోలిస్తే మీరు ఒక డిఫరెంట్ వేలో వెళ్తున్నారు. అంటే మిగతా వాళ్ళంతా కమర్షియల్ పక్క మాస్ సినిమా చేస్తున్నారు, మీరు మాత్రం ఎక్స్పెరిమెంటల్ విత్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా. అంటే వాళ్ళతో పోల్చుకుంటే మీరు డిఫరెంట్ వేలో వెళ్తున్నారు. బై అంటే జనరల్ నేను అంటే మా అన్నయ్య ఒక సినిమా చేస్తున్నాడు, బన్నీ అని ఒక కైండ్ ఆఫ్ సినిమా చేస్తున్నా ఆలోచించాను నేను. నాకు వాళ్ళ సినిమాలు చూడడం ఇష్టం థియేటర్లో చాలా బాగా. నాకు యాక్టర్గా వచ్చినప్పటికీ నాకు ఎలాంటి నా సెన్సిబిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. సో చరణ్ అన్నది, బన్నీ అన్నది, తేజ్ ఒక్కొక్కరిది ఒక రకంగా ఉంటుంది. సో ఐ హ్యావ్ మై ఓన్ సెట్ కైండ్ ఆఫ్ టేస్ట్. నాకు యాక్చువల్లీ ఏంటంటే నాకు పర్సనల్గా నాకు యాక్షన్ సినిమా చాలా ఇష్టం. బట్ నాకు ఇప్పుడు దాకా అలాంటి సినిమా ఇంకా స్పెసిఫిక్గా చేయలేదు నేను. బట్ జస్ట్ ఆ టైంలో నాకు ఎలాంటి సినిమా చేయాలని ఉంది, ఎవరిని వచ్చి నాకు అదే టైం లేదని మంచి కథ చెప్తే మేబీ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్, ఆ టైం కుదురుతుంది. అంతే తప్ప ఒక స్పెసిఫిక్గా నేను కాన్సెప్చువల్ సినిమాలు చేయాలి లేకపోతే ఎక్స్పెరిమెంటల్ చేయాలనే ఉద్దేశం లేదు. నాకు సినిమాలు వచ్చేది హౌఎవర్ దే కమింగ్ ఐమ్ టేకింగ్ ఇట్ ఇన్ దట్ వే. ఎలా వస్తే అలా తీసుకున్నాను. అవునా, మీరు ఎలా ఒక ఆర్టిస్ట్ ఎలా మౌల్డ్ అయ్యారు? ఒక న్యూ కమర్గా చేశారా, ఒక ఇమేజ్ ఉన్న హీరోగా? లేదు, డైరెక్ట్లీ నేను ఒకటంటే ఏ డైరెక్టర్ దగ్గర నాకు ఇది వచ్చని నేను చెప్పుకోను. ఆయన క్యారెక్టర్ ఆయన రాసుకున్నారు. సో అది ఎలా ఉండాలి స్క్రీన్ మీద అనేది ఆ లొకేషన్లో నాకన్నా మా హీరోయిన్ కన్నా మా ఎవరికన్నా బాగా ఆయనకే తెలుస్తుంది. బికాజ్ ఆయన పెన్ నుంచి పుట్టిన క్యారెక్టర్ అది. సో నేను ఎప్పుడూ నాకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఎలా ఉందా క్యారెక్టర్ ఎలా చేయాలన్నా కూడా నేను ఆయనే అడుగుతాను, ఆయనే చెప్తారు. సో ఆయన ఏం చెప్తే అదే చేస్తాను నేను. సో అవుట్ ఆఫ్ ద బ్లూ ఏమైనా ఉండొచ్చు, కొన్ని ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి మేము చేసేవి. అవి కొన్నిసార్లు ఆయన నచ్చుతాయి, కొన్నిసార్లు వద్దంటారు. సో ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద షూట్. ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశా, ఇప్పుడు నాకు వాడు అస్సలు నచ్చట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా గిల్ట్గా ఉందిరా. దానికి మేమేం చేయాలి? మీరు నా బ్రేకప్ చేయాలి. సిటీలో ఏ బ్రేకప్ అయినా సగం మీన్ వల్లనే అవుతాయి. నేను నమ్మను. కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. నా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేయాలని పెట్టు, డీటెయిల్స్ ఇవ్వు, వాళ్ళే చూసుకుంటారు.